లైట్ తీసుకోమచ్చా, ఇవన్నీ జోకు. యో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వీడిని రోస్ట్ చేయకూడదు అనుకున్నా, బట్ వీడిని రోస్ట్ చేయకపోతే నన్ను రోస్టర్ గా ఈ ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేయదు. ఏమిటండి మీరు మాట్లాడేది? కాబట్టి చేస్తున్నా. వాడెవడో కాదు, రావన్ ఫర్ యూ. వీడి వీడియోస్ చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, ఆ రోజు ఆ రేస్ లో వాడు ఓడిపోయింటే బాగుండు అని. పాప మనోడు ఎంతలా ఏడుస్తున్నా చెప్పి నేనైతే మా ఏరియాలో సెర్చ్ చేసినా ఎక్కడా లేదు. అవుట్ ఆఫ్ ఉందనమాట. దాదాపు 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది, నువ్వు ఇచ్చినటువంటి బిల్డప్కి, నువ్వు మాట్లాడినటువంటి ఎమోషనల్ మాటకి సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా? ఒక్కసారి చెప్పన్నా సోహిల్ అన్న, నేనే నిన్ను అడుగుతున్నా. నాకు కూడా ఒక డౌట్, నువ్వు చెప్పే రివ్యూస్ కి మూవీస్ కి ఏమైనా సంబంధం ఉంటాయా? ఉండవు. అయినా సరే జనాలు నీ వీడియోస్ చూస్తున్నారంటే వాళ్ళంతా ఎర్రి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయినా ఎంత నెగ్లెక్ట్ చేశారనేటటువంటిది ఒక్క షాట్ చూడండి. ఈ షాట్ జాగ్రత్తగా చూడండి. హీరోయిన్ సంఖ్యలో చెమట ఉందనమాట, ఆ చెమట డ్రెస్ కంటింది. అది కూడా క్లియర్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాలో రిలీజ్ చేశారు అని అంటే ఇక అర్థం చేసుకోండి వీళ్ళంతా నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటిది. వాడినావా, నీకు స్క్రీన్ ప్లే ఏంటో కూడా తెలియదు, నువ్వు క్రిటిక్ ఏంట్రా? ఈ గాడిద ముగ్గగాడు 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హీరోయిన్ సంఖ్యలో చెమట చూసి రివ్యూ ఇస్తున్నాడు. వీడి లాంటి వాళ్ళని ఒక పెద్ద మనిషి ఏమంటాడంటే, వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. సినిమా విషయానికి వచ్చినట్లయితే మన బాలరాజు ఊళ్ళో గంగిరెద్దులాగా తిరుగుతూ ఉంటాడు, పని పాట లేకుండా. వాళ్ళ అమ్మ కూడా వాడిని అసహించుకుంటూ ఉంటది. ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ అవుతాడు. ఊళ్ళో వాడికంటూ ఒక పేరు అనేది ఉంటది అనమాట. వీడేంటి ఎగ్జాక్ట్ గా వీడి స్టోరీ చెప్పుకుంటున్నాడు? కొంప తీసి మూవీ వాళ్ళు వీడి బయోగ్రఫీ ఏమైనా తీసారా? ఏమో అయిండొచ్చు, అందుకే సినిమాని ఎవరు దేక్తలేరు. వీడి లాంటి వాడు ఇంకోటి ఉంటాడు, డిక్షనరీలో వర్డ్స్ బట్టి పట్టి వాడు పెద్ద ఫిల్మ్ క్రిటిక్ లా బిహేవ్ చేస్తాడు. రణబీర్ కొన్ని సీన్లలో చాలా బాగా చేస్తాడు, కానీ మెజారిటీ మూవీ ఆ సంజు జోన్ లోనే ఉంటాడు. సపోర్టింగ్ కాస్ట్ ఇంక్లూడింగ్ అనిల్ కపూర్ అండ్ బాబీ దియోల్ సర్ప్రైజింగ్లీ తక్కువ టైమే ఉంటారు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసే గట్ పంచ్ ఇయ్యరు. వీడు సంజు సినిమా చూసి ఎనిమల్ మూవీకి రివ్యూ ఇస్తున్నాడు ఎర్రి పుష్పంగా. ఇంకా అర్జున్ రెడ్డి జోన్ లో ఉన్నాడని చెప్పలేదు మహానుభావుడు. రష్మిక అయితే డెఫినెట్లీ మిస్కాస్ట్ ఈ రోల్ కి. ఏ పాయింట్ లో కూడా ఆవిడ ఏం చెప్తుందో మనకి చక్కగా అర్థం కాదు. ఎగ్జాక్ట్ గా వీడి మూవీ రివ్యూ లాగా. వీడు ఏదో చెప్తాడు కానీ ఏం చెప్తాడో తెలియదు, ఒక్క మూవీ రివ్యూ తప్ప. అండ్ యాక్టింగ్ ఎలాగో ఆవిడ స్ట్రెంగ్త్ కాదు కాబట్టి మాట్లాడకపోవడమే బెటర్. నువ్వు ముందు రివ్యూ ఇవ్వడం నేర్చుకోరా బాటుగా, తర్వాత పక్కనోళ్ళ స్ట్రెంత్ గురించి మాట్లాడు. వీడి రివ్యూ సరిగ్గా ఉండదు కానీ పక్కనోడి కుత్తలో వేలు పెట్టి టేస్ట్ చేస్తాడు బ్యాడ్ యాస్ గాడు. కానీ మిగిలిన క్యారెక్టర్స్ మరీ ఓవర్ గా నరుకుతా ఉంటారు. ఏమో ఇట్ డిడ్ంట్ ఫీల్ ఆర్గానిక్. మైక్ ముందు మురిగినంత ఈజీ కాదు మామ సినిమా తీయడం అంటే. నీకు అంత ఆర్గానిక్ కావాలని నువ్వు తీరా, నువ్వు తీ. దాని రివ్యూ కూడా మా రావణ్ గాడు చెప్తాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఒక గంటేమో లవ్ స్టోరీ లా ఉండనీకి చూస్తుంది, అండ్ ఇంకో గంటేమో హార్డ్ కోర్ రివెంజ్ డ్రామా జోన్ లో ఉంటది. లవ్ స్టోరీ వరకు ఓకే పర్లేదు, పాటలు 1-2 బానే ఉంటాయి. అండ్ సుహాస్ ఉన్నాడు కాబట్టి కొంచెం క్యూట్ గా బానే ఉంటది. కానీ ఈవెంట్స్ అన్ని చాలా ఈజీగా అయిపోతా ఉంటాయి, అందుకని ఆ ఇంపాక్ట్ కూడా ఉండదు. ఈ రివెంజ్ జోన్ లో కూడా 2-3 సీన్లు బాగా వండినాయి, కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీ మరీ మీడియోకర్ ఉండేసరికి ఆ గుడ్ పార్ట్స్ అన్ని కొట్టుకపోతాయి. ఇక సో లాస్ట్ కి వచ్చేసరికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎటు కాకుండా ఒక లో స్టేక్స్ బేసిక్ బోరింగ్ మూవీ ఫీల్ తోనే బయటికి పంపిస్తుంది. రగడి బ్రో రివ్యూ చెప్తున్నంత సేపు ఏం చెప్తున్నాడు అనిపిస్తుంది. ఒక సెకండ్ వీడి క్రిటికా అనిపిస్తుంది, ఇంకో సెకండ్ బొక్కలో రివ్యూ అనిపిస్తుంది. రివ్యూ వరకు పర్లేదు అనిపిస్తుంది. సడన్ గా ఆ మూవీకి ప్రొడ్యూసర్ లాగా కథలు మింగడం బాగోదు, అక్కడ మైనస్ పాయింట్. మళ్ళీ సడన్ గా వీడి రివ్యూ చూసాక చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. సో లాస్ట్ కి వచ్చేసరికి వీడి మూవీ రివ్యూ టైం బొక్క, నెట్ బొక్క అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో December 15th రోజు ఒక ప్రాపర్ హారర్ ఫిల్మ్ పిండం రిలీజ్ అవుతుంది. టీజర్ కి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు కూడా పర్సనలీ చాలా నచ్చింది. పిండం సినిమా చూసాక నాకు దండం పెట్టాలనిపించింది. ఎందుకు నచ్చావు మామ? పెయిడ్ ప్రమోషన్ కదా, నచ్చుతాయి నీకు. మంచి సినిమా అంటే ఏంటో నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. అది తెలిసింటే రివ్యూ ఇచ్చుకుంటే ఎందుకుంటావులే, పోయి సినిమా చేసేటోనివి. కానీ హాయ్ నాన్న మాత్రం మంచి నాని సినిమా. నాని సినిమాలు మామూలుగా కొన్ని పారామీటర్స్ లో ఆపరేట్ చేస్తా ఉంటాయి. కొంచెం క్యూట్నెస్, కొన్ని ఎమోషన్స్, కొద్దిగా రొమాన్స్ ఉండి అలా మ్యూజిక్ తోని బైండ్ చేసి కొత్త కథ, కొత్త సెటప్ లాగానే ప్రెజెంట్ చేసుకుంటాయి, కానీ కొత్తగా ఏముండవు. హైప్ లేపినంత లేపి అంత ఉండదంటున్నావు ఏంట్రా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? వీడికి మధ్యాహ్నం తిన్న పెరుగన్నం ఇంకా అరగలేదనుకుంటా. లేదు మస్తుంటాయని నాని ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఆర్గ్యూ చేస్తుంటారు అనుకోండి, కానీ మనకు తెలిసిందే వాళ్ళు కూడా సినిమాని ఓటీటీలోనే చూస్తారని. ఆ ఓటీటీ అకౌంట్ లో కూడా వీడిచ్చాడని చెప్పలేదు.
చెప్పు, కానీ వేణుస్వామిలాగా డబ్బా కాదు. మన ఇంకో రివ్యూ రోతగాడు ఓవర్ యాక్టింగ్ గారు డోర్ బెల్ గాడు సారీ బార్ బెల్ బ్రో. అయినా బార్ లో ఉండాల్సిన బెల్ యూట్యూబ్ లో ఏం చేస్తుందిరా? యూట్యూబ్ లో కూడా గంట బెల్ ఉంది, అదే అయిండొచ్చు. అండ్ వీడి సినిమా చూసి రివ్యూ చెప్పడు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లాగా చేస్తాడు ప్రతి సినిమాకి విత్ యాడింగ్ సమ్ ఓవర్ ఎక్స్ప్రెషన్. వీడి మూవీ రివ్యూలో పాజిటివ్ గురించి 2 లైన్లు ఉంటే నెగిటివ్ గురించి 98 లైన్లు ఉంటాయి. అండ్ ఆ నెగిటివ్ ని హైప్ ఎక్కించుకొని మరి చెప్తాడు. యానిమల్ రివ్యూ హైప్ బెస్ట్ సినిమా ఆఫ్ 2023 అనుకోనేలా. అండ్ అంత హైప్ ఎవడెక్కించుకోమన్నాడు? డైరెక్టర్ ఏం నీకు ఫోన్ చేసి చెప్పలేదు కదా. నేను కొంచెం ఎక్కువ హైప్ పెట్టేసుకున్నాను. దీన్ని రియలైజేషన్ అంటారు. ఒకటే ఆనెస్ట్గా చెప్పగలుగుతాను, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వదు. ఈ పెద్ద మంచి బ్లాక్ బస్టర్ అవ్వదన్నాడు కదా, హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆఫ్ 2023 రా. వీళ్ళు సినిమాలు చూసి రివ్యూ చెప్తారో లేకపోతే ప్రిడిక్షన్ చెప్తారో అర్థం కాదు. బాబీ డియోల్ అలా కదరా, నేను బాధపడి చెప్పుకోవాలి. క్యారికేచరిస్ట్ అంటే ఇలానేనా? వంగ గారు చెప్పండి. అరే బాబీ డియోల్ ఆ సాంగ్ ఆ ఎమోషన్ ఎట్లా అంటే ఏముంది అది ఇది అనుకున్నా. యాస్టీజ్ తెలుగు సినిమా విలన్ అంటే ఫస్ట్ షాట్లో వాన్ మనిషిని ఒకటి చంపాలి, ఎందుకంటే వాడు రూత్లెస్. సేమ్ ఈడ కూడా అదే జరుగుతుంది. బాబీ డియోల్ ఎప్పుడు వస్తాడు? సినిమా అయిపోయేటప్పుడు వస్తాడు. 3.5 hours సినిమాలో ఒక 3 minutes అయినా సీన్ ఉందా అంటే కష్టమే అని చెప్పాలి. ఒక క్యారెక్టర్ కి ఎంత సీన్ ఇవ్వాలో స్క్రిప్ట్ రాసుకున్నాడు తెలుసు. నువ్వు చెప్పినంత ఉండడానికి నువ్వు రాసుకోలేదు కదరా ఎర్రిబాటుగా. అంత నాలెడ్జ్ ఉంటే బానే ఉండు. దట్స్ ఇట్ ఆల్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. శ్యామ్ అర్జెంట్గా డిప్రెషన్ పాటలు పెట్టరా. I am auto rickshaw driver. You are a super professor. I am auto rickshaw driver. I am auto rickshaw driver. We love each other. Love, 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 love begets love. Love, 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 love begets love. Lovely.